సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అమేజింగ్ ఎపిసోడ్ ఆఫ్ మైండ్ క్రాఫ్ట్. ఎలా ఉన్నారు గైస్? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేది చెప్పండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక మైండ్ షాఫ్ట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఆ మైండ్ షాఫ్ట్లో ఎక్కువ శాతం మనం మాబ్స్తోనే ఫైట్ చేసాము. అలానే అదొక కేవ్లో ఉంది కాబట్టి ఐరన్ ఓర్, గోల్డ్ ఓర్, అట్లనే మాబ్స్తో కూడా ఫైట్ చేశాను. అట్లనే 2 డైమండ్స్ కూడా దొరికినాయి గైస్. రెడ్ స్టోన్ అలానే ల్యాపిస్ లాజిలి కూడా దొరికిందనమాట ఆ కేవ్లో. సో గైస్, ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. సో దానికన్నా ముందు మీకు చూపిస్తా గైస్. ఇటువైపు కాస్త ఏరియా క్లీన్ చేశాను, అటువైపు కూడా ఏరియా అయితే క్లీన్ చేశాను అనమాట. సో ఎందుకంటే కొంచెం మంచి లుక్ వస్తుందని చెప్పి అట్లనే క్లీన్ చేస్తూ అయితే చాలా డర్ట్ అయితే దొరికింది. సో ఇక్కడ నుంచి అక్కడ క్లీన్ చేసే చాలా స్టాక్స్ అయితే దొరికినాయి అనమాట డర్ట్. సో మనమైతే ఫస్ట్ ఈ డర్ట్ని అయితే స్టోర్ చేసుకుందాం. ఓకే గైస్, చూసుకుంటే ఫస్ట్ ఈరోజు అయితే ఇటు ఫెన్స్ వేసినాం కదా, అటువైపు కూడా అదే ఫెన్స్లా చేద్దామని అయితే చూద్దాం. ఓకే, లోపల వుడ్ లేదు మన దగ్గర. ఈ ఒకసారి ఈ చెస్ట్లో కూడా చెక్ చేద్దాం, ఇందులో కూడా వుడ్ లేదు. సో ఓకే, ఇక్కడ నుంచి అయితే కాబుల్ స్టోన్ తీసుకొని యాక్సెస్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం ఒక 2-3. మళ్ళీ ఇప్పుడు వుడ్ మైనింగ్కి వెళ్ళాలి కాబట్టి ఓకే, యాక్స్లు అయితే క్రాఫ్ట్ చేసేసాము. డోర్ అయితే బంద్ చేసి ఈ రివర్కి అటువైపు అయితే వెళ్ళి మనం ఇవైతే చూద్దాం గైస్. అది వుడ్ని అయితే మైన్ చేద్దాం. ఓకే, రివర్కి అటువైపు అయితే వచ్చేసాం. సో ఇది ఫస్ట్ డే అనమాట. సో మొత్తం మైనింగ్ అయితే మీరు చూడండి గైస్. సో ఓకే గైస్, టోటల్గా అయితే 25 ట్రీస్ని మైండ్ చేసాం. ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే, 2 స్టాక్స్ అయితే వచ్చేసాయి. సో రివర్స్ అయితే వెళ్ళిపోదాం మన బేస్ దిక్కు. చలో బేస్ దిక్కు వచ్చేసాం. ఓకే, ఇటు 2 జాంబీలు ఉన్నాయి, వీటి పని కూడా చెప్పేద్దాం అనమాట. చలో వీటి పని కూడా అయిపోయింది. ఓకే, ఇంకోటి వస్తుంది, బట్ దీని అయితే ఇగ్నోర్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం గైస్. చాలా గుడ్ మార్నింగ్ గైస్. ఇక్కడ ఇంకో స్పైడర్ ఉంది, దీని పని కూడా చెప్దాం. మనం మంచిగా క్లీన్ చేసిన దాంట్లో ఇది ఎట్లుంటుంది చెప్పండి స్పైడర్. చాలా స్పైడర్ కూడా అయిపోయింది. ఫుడ్ అయితే తినేసి మనం హెచ్పిహెచ్ ఫుల్ చేసేసుకుందాం. ఓకే, 2 యారోస్ కూడా దొరికాయి మనకి. ఫస్ట్ అయితే ఫెన్సెస్ క్రాఫ్ట్ చేసుకున్నాం. టోటల్గా 66 ఫెన్సెస్ అయితే క్రాఫ్ట్ అయిపోయినాయి. ఇక్కడ సగం వదిలేసాం కదా, అది కూడా ఫుల్గా అయితే కంప్లీట్ చేసేద్దాం మనం. ఇటు నుంచి ఆ కార్నర్ సైడ్కి అయితే మొత్తం తీసుకెళ్ళిపోదాం. దీన్ని ఫస్ట్ ఏదైతే క్లీన్ చేసేద్దాం గైస్. ఓకే, ఇటువైపు క్లియర్ అయిపోయింది. పైకి వెళ్ళడానికి జంప్ చేసి వెళ్ళాలి కాబట్టి బ్యాక్ సైడ్ కూడా ఒక లేయర్ అయితే తీసేద్దాం డర్ట్ని. చలో బ్యాక్ సైడ్ కూడా ఒక లేయర్ తీసేసాం, అటు వేరే జాంబీస్ కానీ ఏం రాకుండా మనమైతే ఈజీగా జంప్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇటువైపు కూడా చేద్దాం, ఒక 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి సేమ్ ఇదే విధంగా స్టార్ట్ చేద్దాం గైస్. చలో ఇది లాస్ట్ వన్ అనమాట. సో దానిలాగానే ఇటువైపు కూడా ఎక్స్పాండ్ చేద్దాం. సో అటైతే వెళ్ళి లెక్క పెడదాం ఎన్ని ఉన్నాయో అవి. ఇటువైపు అయితే 20 ఉన్నాయి, మన దగ్గర అవి లేవన్నమాట. క్రాఫ్ట్ చేసుకుని వద్దాం, ఏంటి ఫెన్సెస్ లేవు. కానీ దానికన్నా ముందు
ఇక్కడ 2 హార్సెస్ కనిపించినాయి అనమాట గైస్. ఈ 2 హార్స్ని అయితే టేమ్ చేయడానికి ట్రై చేద్దాం మనం ఫస్ట్. మన దగ్గర ఉన్న బ్రెడ్తోనైతే ఒకసారి ట్రై చేద్దాం. బ్రెడ్తో అవ్వదా ఇది? ఐ థింక్ బ్రెడ్తోనే అవ్వాలనుకుంటా గైస్. ఏమో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, నాకు తెలిసి వీట్తోనే అవుతుంది అనమాట ఇది టేమ్. ట్రై చేద్దాం. ఓకే, వీట్ అయితే తింటుంది. ఓహో, ఎక్కువనే తింటుంది. చూద్దాం ఎన్ని తినిటి ఏమవుతుంది ఇది. ఓకే, తింటూనే ఉంది ఇదైతే. ఓకే, మనం టేమ్ కాలేదు ఇంకా మనకైతే. దీని అయితే పక్కన పెట్టేసి ఇంకోటి అయితే ట్రై చేద్దాం. ఇది కూడా అవ్వట్లేదు ఫస్ట్గా. వీట్ అయితే తినిపిద్దాం మనం. ఓకే, మన ఇంకానే వస్తుంది. లీడ్తో తీసుకొచ్చినాం అనమాట. ఈ రెండింటిని అయితే తీసుకుందాం లీడ్తోని. తీసుకొని ఇటైతే అది ఏమంటారు, ఫెన్స్ని ప్లేస్ చేసి ఫెన్స్కి కట్టేద్దాం ఈ రెండింటిని. చలో, ఓకే గైస్, ఒకటైతే మనకి టేమ్ అయిపోయిందనమాట. అట్లనే అచీవ్మెంట్ కూడా అన్లాక్ అయింది, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని. ఇంకొకటి ఇదైతే అవ్వట్లేదు, టేమ్ అవ్వట్లేదు, కానీ ఇది ఒక్కటి అయింది. నైస్. మన దగ్గర శాడల్ ఉండే కదా గైస్, ఆ శాడల్ ఇంకా హార్స్ ఆర్మర్ కూడా దీనికి ఎక్యూప్ చేసేద్దాం. ఐరన్ హార్స్ ఆర్మర్ ఎక్యూప్ అయితే చేసేస్తాం దీనికి. చూడడానికి ఎట్లుంటుందో చూడాలి ఇంకా ఇప్పుడు. చాలా మస్తు బాగుంది గైస్. మీకు దీని నేమ్ ఏమైనా సజెస్ట్ చేయండి గైస్, కింద కామెంట్ చేసి అయితే చెప్పండి దీని నేమ్ ఏం పెట్టాలో. చలో, లోపలికి అయితే వచ్చి ఒకసారి అయితే పడుకుందాం మనం. డే చేసుకొని నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇటు నుంచి కాదు, అటు నుంచి వెళ్దాం. మనకి ఇక్కడ ఆటోమేటిక్ డోర్ ఉంది, ఆటోమేటిక్. దీనికైతే ఫుడ్ దీనిపైన ట్రై చేద్దాం. ఇదైతే తింటలేదు ఎందుకో ఇది. ఓకే, ఇది ఫుడ్ అయితే తింటుంది కానీ టేమ్ అవ్వమంటే మాత్రం టేమ్ అవుతలేదు. నైస్. చలో, ఇంకా టేమ్ అవ్వట్లేదు ఇదైతే. సో వీటి కోసం అయితే ఫస్ట్ ఒక నార్మల్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం గైస్ మనం. దీనికోసం మన 2 హార్స్ కోసం అయితే. ఓకే, 2 లేయర్స్ ఉన్న వాల్ అయితే క్రియేట్ చేసా. కరెక్ట్ సెంటర్లో ఉందా లేదా అయితే ఇప్పుడు చూడాలి. ఇంకోటి అయితే ఒకటి ఇట్లా వాల్ పెట్టేద్దాం. కాస్త స్టెప్ లాగా ఉంటుంది అనమాట, స్టెప్స్ ఉన్నట్టు. పైన కూడా ఇంకో లేయర్ అయితే యాడ్ చేసేద్దాం గైస్ మనం, లైక్ ప్రాపర్ స్టెప్స్ లాగా ఉంటుంది. సో ఇట్లుంది అనమాట నార్మల్ లుక్ అయితే. దీనికైతే ఫెన్సెస్ యాడ్ చేసేద్దాం మనం. కరెక్ట్గా 1 2 3. ఓకే, 4 1 2 3 కరెక్ట్. ఇది మిడిల్ అనమాట. ఒకటి అందులో ఉంటుంది, ఒకటి ఇందులో ఉంటుంది. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి పెట్టేద్దాం. అండ్ మిడిల్లో ఒక గేట్ అయితే క్రాఫ్ట్ చేసుకొని వద్దాం తర్వాత. చలో, ఇటువైపు కూడా. ఇది నార్మల్ చిన్న డిజైన్ టైప్ అనమాట, ఏదో ట్రై చేస్తున్నా వస్తుందో రాదు. ఓకే, ఇది సేమ్ అయితే అటువైపు కూడా చేసేద్దాం. ఒకటి ఏమో అక్కడ, దానిపైన ఇంకోటి, దాన్ని కనెక్ట్ చేస్తూ ఇటు ఒకటి. చలో, ఇప్పుడైతే కిందకైతే వెళ్ళి చూద్దాం. సో నాకు తెలిసి అయితే మనం అనుకున్న డిజైన్ వస్తుంది, మంచి లుక్. ముందర ప్లేస్ చేస్తే ఐ థింక్ బాగాలేదు అనుకుంటా ముందర. సో బ్రేక్ అయితే చేసేద్దాం దాన్ని. పైకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. పైకి వెళ్ళి స్లాబ్స్ ప్లేస్ చేయాలా? నాకు తెలిసి స్లాబ్సే ప్లేస్ చేయాలనుకుంటా. ఫస్ట్ ఒకటి ప్లేస్ చేసి బ్రేక్ చేసేద్దాం. మేము కలిసి సపోర్ట్ కోసం ప్లేస్ చేసాం అంతే దాన్ని. సో ఇట్లా అయితే అన్ని స్లాబ్స్ అయితే ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం గైస్. చలో, ఒకసారి కిందకైతే లుక్ అయితే చూసుకుందాం. ఓకే, నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. ఇది సెంటర్లో వస్తుంది. చలో గైస్, నాకైతే బాగానే అనిపిస్తుంది. సో గేట్స్ కూడా క్రాఫ్ట్ చేసేసుకున్నా. అరే, ఇది రివర్స్ ప్లేస్ అని దీన్ని మైండ్ చేసి కరెక్ట్గా అయితే ప్లేస్ చేసేద్దాం.
ఫేసింగ్ ఉంటుంది అనమాట, కరెక్ట్గా ఆ ఫేసింగ్ ఉండి చూడాలి. చలో పని చేస్తుంది. ఓకే, ఐ థింక్ లోపల లైటింగ్ అవసరం గైస్. లైటింగ్ కోసం ల్యాంటర్న్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. చైన్ కూడా క్రాఫ్ట్ చేసా. ఓకే, ఇప్పుడైతే ఒక ల్యాంటర్న్ క్రాఫ్ట్ పెట్టిద్దాం. ఇదైతే చాలా కిందకు వస్తుంది. నాకు తెలిసి అక్కడ ఒక స్లాబ్ని బ్రేక్ చేస్తే కరెక్ట్ వస్తుంది అనుకుంటాం మిడిల్లో. ఒకసారి ఇది ప్లేస్ చేసేద్దాం. చలో రైట్, కరెక్ట్ వస్తుంది. ఇక్కడ 2 blocks హైట్ ఉంది, సో హార్స్ అయితే ఈజీగా ఉంటుంది ఇందులో. ఓకే, ఇందాక బై మిస్టేక్ ఇందులో ప్లేస్ అయిపోయింది అనమాట. దీన్ని కూడా తీసి సేమ్ అదే స్టైల్ అయితే ఇందులో కాపీ చేద్దాం. కరెక్ట్ మిడిల్లో ఉన్నది ఒక స్లాబ్ బ్రేక్ చేసేద్దాం. నెక్స్ట్ చైన్ ప్లేస్ చేసి దానికి ఒకటి ల్యాంటర్న్ ప్లేస్ చేసేద్దాం. చలో నైస్, ఇట్లుంది నార్మల్ ఇప్పటికైతే లుక్. దీంట్లోకి నాకు తెలిసి ఇంకొన్ని ల్యాంటర్న్స్ ఎక్కడ యాడ్ చేద్దాం ముందల. చలో ముందల అయితే బాగానే ఉంది, ఇక్కడ కూడా యాడ్ చేద్దాం. పైకి అయితే వచ్చిన పైన ఇక్కడ ఒకటి యాడ్ చేద్దాం. ఈ కార్నర్ ఒకటి, అరే ప్లేస్ అయితే లేదు ఎందుకు ఇది. ఐ థింక్ ఒక స్లాబ్ ప్లేస్ చేద్దాం అనుకుంటా. చలో ఇక్కడ కూడా ఒక స్లాబ్ ప్లేస్ చేసేద్దాం గైస్. ఓకే నైస్, ఇటువైపు కూడా స్లాబ్ ప్లేస్ చేద్దాం. ఎక్స్ట్రా బ్లాక్ ఇటు సైడ్కి పెట్టేద్దాం అనమాట. డిజైన్ టైప్లో ఉంటుంది, నార్మల్ డిజైన్ టైప్. ల్యాంటర్న్స్ లేవు, అవైతే వెళ్ళి క్రాఫ్ట్ చేసుకొని వద్దాం ఇంకొన్ని. చలో పైకి అయితే వెళ్ళి పెట్టేద్దాం గైస్ ఆ ల్యాంటర్న్స్ కూడా. సో ఫైనల్ లుక్ ఇదన్నమాట. అటు సైడ్ కూడా ల్యాంటర్న్స్ ప్లేస్ చేసేసా. మీకైతే ఒకసారి డిఫరెంట్ షేడర్స్లో చూపిస్తా గైస్. క్యాపా షేడర్స్ అని ఉంటుంది, దాంట్లో చూపిస్తా. సో ఇది క్యాపా షేడర్స్లో అనమాట. నాకైతే క్యాపా షేడర్స్ కూడా ఇష్టం, కానీ ఈ సిస్టమ్ ఎబిలిటీ లేదు. సో మన నార్మల్ షేడర్స్కి అయితే రిటర్న్ అయినా. ఇప్పుడు వీటిని అయితే లోపలికి తీసుకెళ్ళిపోదాం మనం. చలో ఫస్ట్ మన దాన్ని అయితే తీసుకెళ్ళిపోదాం లోపలికి. ఎందుకు పోతలేదు ఇది? ఐ థింక్ సింగిల్ గేట్లో పోదు అనుకుంటా. ఇక్కడ డబల్ గేట్ ప్లేస్ చేయాలేమో నాకు తెలిసి. చలో గైస్, డబల్ గేట్ ప్లేస్ చేసి రెండింటిని అయితే లోపలికి పంపించేసా. నాకైతే చాలా నచ్చింది అనమాట. ఓన్గా ట్రై చేశాం కదా, సో వర్కౌట్ అయితే ఇట్లనే హ్యాపీగా ఉంటుంది. ఈ రెండింటి అయితే బాగున్నాయి. వీటి నేమ్స్ అయితే మీరు కామెంట్ చేయండి గైస్ మర్చిపోకుండా. చలో అక్కడ ఒక ఎండర్ మ్యాన్ ఉన్నాడు, వాడిని అయితే చూసి ఇటు వెళ్ళిపిద్దాం. ఎండర్ ఐస్ కావాలన్నమాట. ఎండర్ ఐస్ అంటే ఎండర్ పర్ల్స్ కావాలి. వాటర్లో ఉంటే మనకు డ్యామేజ్ అయితే ఎక్కువ ఇవ్వడు వీడు ఎండర్ మ్యాన్. ఓకే, వాటర్ నుంచి బయటికి నూకి మరి కొడుతున్నాడు మన. నైస్, రా ఇప్పుడు మనం వాటర్లోనే ఉన్నాం. ఓహో, చాలా డ్యామేజ్ అయితే ఇచ్చేసిండు. 1.5 హార్ట్లో మిగిలినాం. మనం 2 blocks హైట్లో ఉంటే ఎండర్ మ్యాన్ మనకు డ్యామేజ్ చేయడు. సో మొత్తం అయితే రీజనరేట్ అయిపోదాం. ఫస్ట్ రీజనరేట్ అయినాక మనమైతే కొట్టేద్దాం. అట్లనే మన ఆర్మర్ కూడా చాలా వీక్ ఉందన్నమాట. చలో హెచ్పి అయితే రీజనరేట్ అయింది. ఏడి వీడు ప్రస్తుతానికి అయితే కనిపిస్తలేడు. ఇది బ్రేక్ చేసేద్దాం, ఇందాక వీటి కోసం ప్లేస్ చేసింది. ఇటువైపు చూసి ఇటువైపు కూడా లేడు. సన్ఫ్లవర్స్ అయితే చూద్దాం లోపల ప్లేస్ చేయడానికి. చిన్నపాటి ఓకే ఉన్నాడు, కానీ ఐ థింక్ మన మీద యాంగ్రీగా లేడు అనుకుంటా. అక్కడ కూడా ఉన్నాడు. చలో మనం అయితే ఫస్ట్ ఇలా సన్ఫ్లవర్స్ ప్లాన్ చేసి చూద్దాం. డిజైన్ బాగుంటే పెట్టేద్దాం, లేకపోతే లేదు. లోపలైతే చెక్ చేద్దాం ఒకసారి సన్ఫ్లవర్ డిజైన్ ఎట్లుంది. ఐ థింక్ బాగాలే, మొత్తం ఇటు ఫేస్ చేయట్లేదు, అటు ఫేస్ చేస్తున్నాయి. సో మన బేస్ ముందర అయితే పెట్టేద్దాం ఇట్లా నార్మల్, మన బేస్కి చిన్న డెకరేషన్. ఇది కూడా బాగాలే ఇటువైపు. సో గైస్, ఇది నెక్స్ట్ డే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు చిన్న వర్క్ ఉండి వెళ్ళిపోయినా. సో మనం ఫస్ట్ చెప్పినట్టు ఒక ఫామ్ అయితే క్రియేట్ చేద్దాం, లెదర్ ఫామ్ క్రియేట్ చేద్దాం. సో ఆ లెదర్ ఫామ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీగానే ఉన్నాయి. సో అటు కార్నర్ అయితే లెదర్ ఫామ్ క్రియేట్ చేసేద్దాం మనం. సో లెట్స్ గో గైస్. అంతకన్నా ముందు మనమైతే ఈ సన్సెట్ని అయితే ఎంజాయ్ చేసేద్దాం, ఎందుకంటే సన్సెట్ చాలా బాగుంది ఈ షేడర్స్లో, కాంప్లిమెంటరీ షేడర్స్ అనమాట. సో ఈ సన్సెట్ అయితే నాకైతే చాలా నచ్చేసింది. అసలు అలా మెల్లగా వెళ్తుంటే చాలా బాగుంది గైస్, నాకైతే చాలా నచ్చింది. మీకు ఇదే రెయిన్ఫాల్ని వేరే షేడర్స్లో చూపిస్తాను గైస్. ఇది బిఎస్ఎల్ షేడర్స్ అనమాట. సో దీంట్లో కూడా ఫాగీ లుక్ ఉంది. ఇది కాపా షేడర్స్. నాకు తెలుసు కాపా షేడర్స్లో చుట్టుముట్టు ఏం కనిపించట్లేదు. చిన్న సెట్టింగ్స్ చేస్తే కాపా షేడర్లో కూడా మంచిగానే కనిపిస్తుంది గైస్.
నెక్స్ట్ ఇంకొక షేడర్స్ ఉంది, ఆ షేడర్స్ కూడా ట్రై చేసేద్దాం. ఇది స్యూస్ షేడర్స్ అనమాట. ఇదైతే చాలా ఎక్స్ట్రీమ్ షేడర్స్, ఆర్టీఎక్స్ అని టైటిల్ చూస్తుండొచ్చు మీరు యూట్యూబ్లో, అట్లాంటిది అనమాట. చూసిన గైస్ వాటర్ రిఫ్లెక్షన్ ఎట్లుందో ఆ లాక్ మీద, చాలా హై అండ్ షేడర్స్. దీన్ని కూడా ట్రై చేయొచ్చు, మీకు నచ్చితే కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి ఈ షేడర్స్ యూజ్ చేద్దాం ఒకవేళ మీకు నచ్చితే. సో ఇది మార్నింగ్ వ్యూ అనమాట, చాలా బాగుంది. షేడర్స్ అయితే నాకు కూడా ఇష్టమే. సో మీరైతే కమెంట్ చేసి చెప్పండి గైస్, మీకు ఈ షేడర్స్ నెక్స్ట్ వీడియో నుంచి కావాలా వద్దా అని. చలో బ్యాక్ టు వర్క్. ఫస్ట్ అయితే ఇటువైపు చూసుకుంటే నాకు తెలిసి ఇటువైపు క్రియేట్ చేద్దాం, ఏమంటారు, లెదర్ ఫామ్. లెదర్ కోసం అయితే ఒక ఫామ్ అయితే క్రియేట్ చేసిందాం ఈరోజు ఎట్లయినా చేసి. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తున్నా, మనకి లెదర్ ఫామ్లో ఇది కావాలన్నమాట, మడ్. సో ఆ మడ్ని కన్వర్ట్ చేయడానికి ఇది ఒక ట్రిక్. డర్ట్ మీద వాటర్ బాటిల్ ప్లేస్ చేస్తే అది లెదర్గా అది ఏమంటారు, మడ్గా మారిపోతుంది అనమాట. చూడండి 3 మడ్లు అయితే ఉన్నాయి. సో ఈ బాటిల్స్ని రివర్స్గా పెట్టేసుకొని ఫామ్కి అయితే కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను. చలో గైస్, ఫామ్కి అయితే అవసరమైన ఐటమ్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవే, ఎక్కువ అవసరం లేదు, లిమిటెడ్ ఐటమ్స్, కానీ ఇవన్నమాట ఐటమ్స్ కావాల్సినవి. సో ఫామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. ఫస్ట్ 2 డబల్ చెస్ట్ అయితే ప్లేస్ చేసేద్దాం. దానికి ఇట్లా ఒక హాపర్ కనెక్ట్ చేసేసి దానిపైన ఇందాక తెచ్చుకున్న మడ్ బ్లాక్ ఉంది కదా గైస్, ఆ మడ్ బ్లాక్ ప్లేస్ చేసేద్దాం. ఓకే, మడ్ బ్లాక్ ప్లేస్ చేసినాక దాని చుట్టూ ఇలా 2 బ్లాక్స్ హైట్ అయితే బ్లాక్స్ని ప్లేస్ చేసేసుకుందాం. మొత్తం చుట్టుముట్టు అయితే ప్లేస్ చేసేద్దాం. ఇటు చెస్ట్ సైడ్ కూడా ప్లేస్ చేసేద్దాం గైస్. మడ్ బ్లాక్ ఎందుకంటే ఇది ఒక స్లైడ్కి కొంచెం చిన్న ఉంటుంది, అట్లనే ఐటమ్స్ కలెక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే అప్ సైడ్ డౌన్ స్టేర్స్ ప్లేస్ చేసేద్దాం. మనం చెస్ట్ని యూజ్ చేయొచ్చు అప్పుడు. ఇప్పుడైతే దీని చుట్టూ కూడా బ్లాక్స్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే డిస్పెన్సర్ కావాలన్నమాట. డిస్పెన్సర్ని దీనిపైన ప్లేస్ చేసి దీని మిడిల్లో ఒక లావా బకెట్ పెట్టేద్దాం. ఎందుకంటే మీకు తర్వాత తెలుస్తుంది గైస్ దీని యూజ్ ఏంటిది అని చెప్పి. సో మిడిల్లో వదిలేసి చుట్టుముట్టు అయితే ప్లేస్ చేసేద్దాం మనం. మిడిల్లో గ్లాస్ వస్తుంది. సో ముందైతే ఇది ప్లేస్ చేసినాక మిడిల్లో ఇలా గ్లాస్ ప్లేస్ చేసేసుకుందాం మనం. చలో ఇప్పుడు ఐ థింక్ ఇటు ఒక స్టేర్ ఇటు ఫేసింగ్ ఉండాలి, కానీ అది అటు వెళ్ళిపోయింది అనమాట. ఇటువైపు ప్లేస్ చేద్దాం. సో దీనికి ఆపోజిట్గా ఒక స్టేర్ ఉండాలి. అరే ఇది మళ్ళీ రివర్స్ ప్లేస్ అయ్యి. ఓకే, కలెక్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే. ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఓకే, కరెక్ట్గా అయితే వచ్చేసింది. దీని చుట్టూ కూడా బ్లాక్స్ ప్లేస్ చేసేద్దాం మనం. అట్లనే ఈ గ్లాస్ని కూడా ఒక బ్లాక్ హైట్ అయితే తీసుకొచ్చేద్దాం. ఇటువైపు ఒక బ్లాక్ ఎక్స్పాండ్ చేద్దాం, ఇటువైపు కూడా ఇంకో బ్లాక్ ఎక్స్పాండ్ చేద్దాం గైస్. చలో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఒక స్లాబ్, దీనిపైన కూడా ఒక స్లాబ్ ప్లేస్ చేసేసి దీనికి ఒక సైన్ పెట్టాలన్నమాట ఇటు కార్నర్. సో ఈ సైన్లో ఏం రాద్దాం మనం, సబ్స్క్రైబ్ అని రాయిద్దాం గైస్. మీరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు కూడా ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే చలో ఇటువైపు అయితే ప్లేస్ చేసేసాం. ఇప్పుడు అటువైపు కూడా ప్లేస్ చేద్దాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి గైస్, మర్చిపోకండి, లైక్ చేయడం ఇంపార్టెంట్. చలో ఇప్పుడు మళ్ళీ డే అయిపోయింది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అయితే ఇటువైపు బ్లాక్ అటువైపు బ్లాక్ కూడా ప్లేస్ చేద్దాం. సేమ్ ఇది ఆపోజిట్ సైడ్లో కూడా చేసేద్దాం గైస్. చలో ఆపోజిట్ సైడ్ కూడా అయిపోయింది. దీని వెనకాల సైడ్ కూడా ప్లేస్ చేసేద్దాం. ఇటువైపు 3 గ్లాస్ అయితే ప్లేస్ చేసేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అటు ఇటు ఒకటి. సేమ్ దీనికి సరిపడా హైట్లో ఇంకో బిల్డింగ్ బ్లాక్స్ అయితే ప్లేస్ చేసేద్దాం. బ్రిక్స్, వుడెన్ బ్రిక్స్, ఇవి వుడెన్ అంటున్నా, సారీ స్టోన్ బ్రిక్స్. చలో ఇటు కవర్ చేసేసాం. మిడిల్లో కూడా స్టోన్ బ్రిక్స్ ప్లేస్ చేసేద్దాం. కింద ప్లేస్, ఇప్పుడు పైకి వెళ్ళడానికి ల్యాడర్స్ అయితే ప్లేస్ చేసేద్దాం గైస్. మనం ఇలా పైకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ల్యాడర్స్ తక్కువ ఉన్నట్టున్నాయి, క్రాప్ చేసుకుని వద్దాం. చలో ఇటైతే ల్యాడర్స్ పెట్టేసామన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కౌస్ తీసుకురావాలి కాబట్టి దానికి ఒక చిన్న స్టేర్ కేస్ లాగా తయారు చేద్దాం. చలో ఇక్కడ నుంచి వీట్ కలెక్ట్ చేసి వాటిని అయితే తీసుకొచ్చేద్దాం మనం. ఓకే, మళ్ళీ ప్లాన్ చేసేద్దాం సీడ్ని. ఇప్పుడు ఇన్ని కౌస్ని ఎక్కడి నుంచి తేవాలో తెలియదు, బట్ లెట్స్ ట్రై గైస్.
చలో మనకు టోటల్గా 4 కావాలి, 2 దీంట్లో 2 దాంట్లో అనమాట. సో వీటిని అయితే అందులో ప్లేస్ చేసేసుకుందాం. ఈజీ కాదు బట్ చేసేద్దాం గైస్ ఫాస్ట్గా. చలో 2 ఇందులో 2 అందులో ప్లేస్ చేసేసాం. ఇప్పుడు వీటి కింద అయితే వాటర్ ప్లేస్ చేయాలి మనం, వీటికి డ్యామేజ్ రాకుండా. ఓకే చలో ప్లేస్ అయిపోయింది. అరే మర్చిపోయినా గైస్, వీటిపైన ఫెన్స్ ప్లేస్ చేయాలన్నమాట, ఎగరకుండా, ఇది ఎక్కువ ఎగరకుండా ఉంటాయి. చలో ఇటువైపు కూడా చేసేసాం అట్లనే. సో అటు ఇటు 20 కౌస్ ఉండాలన్నమాట. సో వాటిని అయితే బ్రీడ్ చేసేసాను నేను ఫైనల్గా. చాలా టైం తీసుకుంది బట్ ఎడిటింగ్ పవర్తో చేసేసా. సో గైస్ ఈ ఫామ్ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను అనమాట, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మనం పైన వాటిని బ్రీడ్ చేసినాం అనుకో, వాటి బేబీస్ అక్కడ సైన్ కనిపిస్తుందా, దానివల్ల కిందకైతే వచ్చేస్తాయి. కిందకు వచ్చి బేబీస్ నుంచి ఇట్లా అడల్ట్గా మారుతాయి అనమాట. మారినప్పుడు మనం లావా ప్లేస్ చేసినాం కదా, ఆ బటన్ ఇట్లా వచ్చినాం అనుకో, పెద్ద అయినవైతే ముందు అయిపోతాయి, కిల్ అయిపోతాయి. వాటి యొక్క మీట్ ఇంకా లెదర్స్ అయితే ఇట్లా వస్తాయి అనమాట, మనం కలెక్ట్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈ చిన్నవి సేమ్ ప్రాసెస్ అదే, ఇవి చిన్నవి పెద్ద అయితే మళ్ళీ సేమ్ మనం ఆ ఫైర్ ఒత్తాలి, అదంతా అవుతుంది. సో ఈ ఫామ్ ఇలా వర్క్ చేస్తుంది అనమాట గైస్. సో వీటిని అయితే బ్రీడ్ చేసేద్దాం మనం ఫాస్ట్గా. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. అటు నుంచి అయితే మొత్తం ఫామ్ని అయితే క్లియర్ చేసి మళ్ళీ ప్లాన్ చేసేసాను అనమాట. మీకు చాలా నాయిస్గా అనిపిస్తూ ఉండొచ్చు, నేనైతే వాయిస్ ట్రై చేస్తున్నా రిడ్యూస్ చేయడానికి, కానీ అది కుదరట్లేదు. లాస్ట్ కిందకైతే వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. చలో ఇప్పుడు కింద ఒకటి పెద్ద ఉంది కదా, దానికి ఈ బటన్ వచ్చినాం అనుకో లావా వస్తుంది గైస్. దాని తర్వాత దాని యొక్క లోడ్ ఇట్లా చెస్ట్లో కలెక్ట్ అయిపోతుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. చలో గైస్, సో ఈ ఫామ్ అయితే మనకు లెదర్ ఎక్కువగానే ఇస్తుంది, కానీ టైం కన్జ్యూమింగ్ అనమాట. సో ఓకే గైస్, ఐ థింక్ ఈ వీడియో కిందే. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. అలానే ఆ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి గైస్, మర్చిపోకండి. షేర్ అయితే పక్కా చేయండి. అండ్ లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో గైస్. అంటిల్ దెన్, bye bye guys.